నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన దేశంలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తండ్రి స్థాపించిన పార్టీ నుంచి అదే తండ్రి సాగనంపిన తొలి తనయగా కవిత చరిత్ర సృష్టించారు. గతంలో కూడా అనేక మంది తమ సొంత కుటుంబ సభ్యులతో విభేదించి గెంటివేతకు గురయ్యారు. కరుణానిధి, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారు తమ కొడుకులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ కూతుళ్లు తండ్రి చేత సస్పెండ్ అయిన దాఖలాలు లేవు. సొంత కుటుంబ సభ్యుల చేత సస్పెండ్ కాబడిన వారి జాబితా కూడా దేశంలో పెద్దగానే ఉంది. అన్న చేత చెల్లెలు, తమ్ముడి చేత అన్న, అన్న చేత తమ్ముడు, మామ చేత అల్లుడు, అల్లుడి చేత మామ, ఇలా అనేక మంది తమ సొంత కుటుంబ సభ్యుల చేతనే పార్టీ నుంచి సస్పెండ్ అయిన సందర్భాలు దేశ చరిత్రలో అనేకం ఉన్నాయి. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన పెద్ద కొడుకు సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నుంచి తన బావమరిది హరికృష్ణను, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేశారు. తమిళనాడులో డిఎంకే పార్టీ నుంచి తన పెద్ద కొడుకు అళగిరిని నాటి పార్టీ అధ్యక్షుడు కరుణానిధి బహిష్కరించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ నుంచి తన చిన్నాన్న శివపాల్ యాదవ్ ను పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోనే కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ తన తండ్రి స్థాపించిన అప్పాదళ్ నుంచి తండ్రి మరణానంతరం సస్పెన్షన్ కు గురయ్యారు. బీహార్ లో లల్లూ ప్రసాద్ యాదవ్ స్థాపించిన ఆర్జేడీ నుంచి తన కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ సస్పెండ్ అయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో దేవిగౌడ కొడుకు రేవణ్ణ జేడీఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. హర్యానాలో ఐఎన్ఎల్డీ నుంచి దుష్యంత్ చౌతాలా సస్పెండ్ అయ్యారు. మహారాష్ట్రలో శివసేన పార్టీ నుంచి పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే అల్లుడు రాజ్ ఠాక్రే సస్పెండ్ అయ్యారు. మహారాష్ట్రలో ఎన్సీపీ నుంచి శరద్ పవార్ తమ్ముడు అజిత్ పవార్ సస్పెండ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తన తల్లి వైఎస్ విజయమ్మ, తన సోదరి షర్మిల బయటకు వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులే నడిపే పార్టీ నుంచి వెళ్లిపోయిన వారి జాబితాలో ఇప్పుడు కవిత చేరారు.